రన్ రాజా రన్ గురించి మాట్లాడాలి, డైరెక్ట్ గురించి మాట్లాడండి ప్లీజ్. ఎందుకంటే అది ఫుల్ కామెడీ. ఇప్పుడు పెట్టుకొని చూసినా ఎంజాయ్ చేయొచ్చు. అవును సార్. ఆ తర్వాత కామెడీతో వదిలేసి కంప్లీట్ సాహో నుంచి ఒక గ్యాంగ్స్టర్, ఇప్పుడు మళ్ళీ ఓజిత్ ఇంకో గ్యాంగ్స్టర్, అంటే గ్యాంగ్స్టర్ సినిమాలకే ఎక్కువ క్రేజ్ కమర్షియల్ ఉంటుందని ఆ వైపు చల్లలే సార్. అంటే మనము యాక్చువల్గా గ్యాంగ్స్టర్ అనేది అంటే నాకు ఎక్కడో తెలియకోకుండా ప్రాబ్లం ఏంటంటే, గ్యాంగ్స్టర్ ఎందుకు పట్టుకున్నానంటే నాకు పర్సనల్గా లవ్ స్టోరీ చేద్దామని నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను ఇండస్ట్రీకి రావడం. ఫస్ట్ ఈవీకి చెప్పింది లవ్ స్టోరీ. అందులో సెకండ్ హాఫ్ కొంచెం ఏదో సరిగ్గా చేయాలి అంటే సెకండ్ హాఫ్ వర్క్ చేసుకుంటూ మొత్తం అయ్యేసరికి వద్దులే లవ్ స్టోరీ ఇంకేదైనా చేద్దామన్నారు. అప్పుడు రాసింది రన్ రాజన్ అనమాట. సో ఇన్బిల్ట్ కానీ షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు నాకు ఇష్టం, నాకు కామెడీ అన్న ఇష్టం. అంటే ఎందుకంటే రిపీట్ వాల్యూ ఉంటుంది. మనం చూసే నువ్వు నాకు నచ్చావు లాంటి సినిమాలైనా, అతడు అయినా, ఇవన్నీ కూడా మనం రిపీట్ చూస్తుంటాం కదా. అలాంటి ఒక రిపీట్ సినిమా తీయాలి అని నాకు ఎప్పుడు ఉండేది. రన్ రాజన్ అని ఉంటుంది, కొంచెం యాక్షన్ అంటే ఇష్టం కాబట్టి ఒక చిన్న యాక్షన్ టింజ్ వేసుకొని రన్ రాజన్ తీసా. కానీ అది ఏమైపోయిందంటే కామెడీ పక్కన పెడితే హీరోయిజం బాగా చూపించారు, హీరోని బాగా చూపించారని అలా వెళ్ళింది ఎలివేషన్గా. సో హీరోలు రావడము, నాకు ఇలా చేశారు, రన్ రాజన్కి ఇంత బడ్జెట్ ఇలా చేశాడంటే మేముంటే ఇంకెలా అవుతుంది అని అలాగా పెద్దగా సాహో అయిపోయింది. అండ్ ఒక్కసారి యాక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఒక్కసారి అది మనకు షుగర్ బాడీ బ్లడ్లోకి వెళ్ళిపోయిందంటే మనకు వచ్చినట్టు యాక్షన్ ఒకసారి లోపలికి వెళ్ళిపోయి నేర్చేసుకున్నామంటే అది మనం వదలలేము సార్. అండ్ గ్యాంగ్స్టర్స్ ఎక్కడో తెలియకోకుండా మన దగ్గర సరిగ్గా గ్యాంగ్స్టర్స్ చూపించట్లే అనిపించింది. అందరూ గ్యాంగ్స్టర్ అంటే ఒకలాగా ఏదో టాన్ లాగా టిన్ మాట్లాడడం ఇవన్నీ, ఇది కాదు కొంచెం రియల్ స్పేస్లో పెడదాము అని ఉండింది సార్. అండ్ అక్కడ సాహో వచ్చింది. తర్వాత అది చాలా మోడర్న్ అయిపోయింది, అసలు అర్థం కావట్లేదు. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, పెద్ద వరల్డ్, ఇవంతా. అంటే ఓకే సరే సింపుల్గా పెట్టుకుందామని ఒక 2 ఫ్యామిలీస్, ఒక బాంబే బ్యాక్డ్రాప్లో ఓజీ తీసా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ గ్యాంగ్స్టర్ అంటే మీరు కొడతారేమో, బట్ యాక్చువల్గా అది కూడా ఒక టింజ్ ఆఫ్ గ్యాంగ్స్టర్ ఉంటుంది. బట్ స్టిల్ ఎంటర్టైన్మెంట్, అంటే మంచి ఎంటర్టైన్మెంట్, అందరు వెళ్ళి ఫ్యామిలీ వెళ్ళి నవ్వుకొని వచ్చేలాగా ఒక సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాను సార్. అది మ్యాటర్ అయితే.